నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం టౌన్ స్థానిక గడియార స్తంభం సెంటర్ నందు వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియపరిచి మీడియాతో మాట్లాడుతున్న గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ అన్నా వెంకట రాంబాబు గారు. ముఖ్యమంత్రి జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారు పుట్టిన రోజున వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మార్కాపురం నియోజకవర్గం ప్రకాశం జిల్లా తరఫున తెలియజేస్తూ, వారు ఇంకా రాబోయే రోజుల్లో మరలా ముఖ్యమంత్రి పేద ప్రజల గుండెల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ, మరి వారికి ఆ దేవదేవుడు 100 సంవత్సరాల ఆయుష్ చేసి రేపు జరగబోయే జమిలి 27 కానీ 29లో ముఖ్యమంత్రి చేయడానికి ఆ దేవదేవుని ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరు నాయకులు, కార్యకర్తలు, పెద్దలు జంకి వెంకటరెడ్డి అన్న గారు, నియోజకవర్గ బాధ్యుడిగా నేను, అందరం కూడా కీర్తిశేషులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇన్ని విధాలు చేసినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చినాడో మాటకు తప్పకుండా 100% ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉన్నాడు. వారు 52 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు జీవించాలా. ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకు అందరికి కూడా మేలు చేకూర్చాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తా ఉన్నాం, అబద్ధాల హామీలు ఇచ్చినారు, ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలా. అంతేకాదు, ఏదన్నా తప్పుడు కేసులు పెట్టే దాంట్లో ముందున్నారు. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, ఇంకా వివిధ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని బేరీజు వేస్తారు. ఆ బేరీజు వేసినప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మాత్రం ఈ 2 ప్రభుత్వాలకు మధ్యన కనిపించబోతుంది అనేది కూడా మనం వివరిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇందులో పాల్పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్.